ఏమైంది డాక్టర్ మా తమ్ముడికి? ఏమీ లేదు, కొంచెం నీరసం వచ్చి పడిపోయాడు. కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు, హీఈస్ నార్మల్. కొంచెం దగ్గరుండి మీ తమ్ముడిని జాగ్రత్తగా చూసుకో. ఓకే డాక్టర్. ఇప్పుడు బిజీగా ఉండే అతను డాక్టర్ చెప్పినప్పటి నుంచి అతను తమ్ముడిని జాగ్రత్తగా చూసుకోవడం, సరదాగా ఉండడం అలవాటు చేసుకున్నాడు. ఆ రోజు నుండి వాడికి అన్నీ తానే అయ్యి వాడి ఆలనాపాలనా చూసుకునేవాడు. అన్నయ్య ప్రపంచం అనుకున్న తమ్ముడికి మరో ముగ్గురు స్నేహితులు తోడయ్యారు. అప్పటి నుంచి వాళ్ళ అన్నయ్య లేని సమయంలో వాళ్ళతో ఉండేవాడు. పార్టీ ఉంది, రండిరా. ఓకేరా. లైఫ్లో ఎవరెవర్రా మంచి పొజిషన్కి వెళ్ళాలనుకుంటున్నారు? ఫస్ట్ నేను మంచి ఆర్మీ ఆఫీసర్ అవుదాం అనుకుంటున్నాను రా. ఏరా ఈ వంకతో రోజు తాగచ్చనా? ఇప్పుడు నువ్వు చెప్పరా. నేను ఫ్యూచర్లో మంచి మ్యూజిక్ అవ్వాలనుకుంటున్నాను. ఏరా మన వీధిలో చావు డబ్బులు వాయించుకోవడానికా? నన్ను అన్నప్పుడు లేదేంటి? సరే నువ్వు చెప్పరా. ఇప్పుడున్న జాబ్లో సాటిస్ఫాక్షన్ లేదురా. నేను ఒక కంపెనీ పెట్టి ఇండియాలో టాప్ మోస్ట్ బిజినెస్ మ్యాన్ అవ్వాలనరా. ఆల్ ది బెస్ట్ రా. ఆల్ ది బెస్ట్ మామ. ఇప్పుడు నువ్వు చెప్పరా, నువ్వేమవ్వాలనుకుంటున్నావు? లెక్కలేనంత డబ్బు చూడాలనుకుంటున్నాను రా. ఏరా నువ్వు ఇంట్లో ఉండే కథలు కోట్లు ఎలా సంపాదిస్తారా? కోట్లు సంపాదిస్తారట, కోట్లు. అయినా ఎలా సంపాదిద్దాం అనుకున్నారా కోట్లు? చెప్పు. హ్యాకింగ్ ద్వారా. హ్యాకింగ్? అది నీకెలా తెలుసు? ఆయన ఎవరు చెప్పారు? ఒకరోజు మూవీలో చూశాను రా, తర్వాత ఆన్లైన్లో మొత్తం తెలుసుకున్నాను. అయినా ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకుండా చేయడం కష్టం రా, మర్చిపో. అరే మూవీలో చూసారంటారా వీడియో? రే అది రియల్ లైఫ్, ఇది రియల్ లైఫ్. లేదురా, నేను చేయగలను. రే నీ వల్ల కాదు కానీ ఆపరా నీ జోక్స్, నవ్వలేకపోతున్నా. సరేరా, మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను, రండి. ఏం చేస్తున్నాడు వీడు? ఈడేడి వెళ్తారా?
నేను అడిగిన దానికి చెప్పరా. అడుగు. కంపెనీ నేమ్ ఏంటి? రాజీవ్ గ్రూప్స్. ఐడి? 115490. రీసెంట్గా ఏదైనా ప్రాజెక్ట్ ఓకే అయిందా? అయిందిరా. ఫ్యూ డేస్ బ్యాక్ ఒక ప్రాజెక్ట్ వచ్చింది. టోటల్ ప్రాజెక్ట్ వాల్యూ 25 కోట్లు ట్రాన్స్ఫర్ అయింది మా డీన్ అకౌంట్లోకి. ఇది చాలు. రే కోతలు కోస్తున్నాడు రా. రే ఇలా రండిరా, అన్నంత పని చేశాడురా. సూపర్ మామ. రే ఏం మాట్లాడవేంట్రా? రే ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు, అదొక డిసీజ్ వీడికి. నీకెలా తెలుసు? మా నాన్నగారు వీళ్ళన్నీ చెప్తుంటే విన్నాను.
ఏమైంది డాక్టర్ మా తమ్ముడికి? ఏమీ లేదు, కొంచెం నీరసం వచ్చి పడిపోయాడు. బట్ చెప్పండి డాక్టర్, పర్వాలేదు. మీ తమ్ముని చూసి కొంచెం డౌట్ వచ్చింది. కొన్ని టెస్టులు కూడా చేశాం. అందులో ఒక చిన్న డిసీజ్ ఉందని కన్ఫర్మ్ అయింది. ఏం డాక్టర్ అది? సెంట్రల్ లాసెస్ గెయిన్ మెమొరీ. అంటే అంటే ఒకేసారి 2 రోజులు జరిగిన సంఘటన మర్చిపోతాడు, కానీ చదివిన తప్ప. ఆ సింటమ్స్ ఎలా ఉంటాయి డాక్టర్? ఎవరైనా ఈ పని చేయలేవన్నా, రెచ్చగొట్టినా, తక్కువగా చూసినా ఆ పని వెంటనే చేయాలనుకుంటాడు, చేస్తాడు కూడా. ఆ పని అయిన వెంటనే 2 నిమిషాల పాటు హార్ట్ బీట్ ఆగిపోతుంది, బ్రెయిన్కి మెసేజ్ వెళ్ళదు, టోటల్గా డెడ్ అయిపోతాడు. మళ్ళీ ఎలా సెట్ అవుతాడు డాక్టర్? నార్మల్ పొజిషన్లోకి వస్తాడు, కానీ 2 రోజులు చేసిన పనులన్నీ మర్చిపోతాడు. అదే సెంట్రల్ లాసెస్ గెయిన్ మెమొరీ. మెమొరీని పెంచుకోగలడు, తగ్గించుకోగలడు. కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ఈజ్ నార్మల్. కొంచెం దగ్గరుండి మీ తమ్ముడిని జాగ్రత్తగా చూసుకో. ఓకే డాక్టర్. ఏమైందిరా? నేనేం చేస్తున్నాను ఇక్కడ? మీరంతా ఏంటి ఈ టైంలో? రే, నువ్వంతా మర్చిపోయావురా ఏం జరిగిందో? ఏం చేశాను? ఏమీ లేదు కానీ మీరు పదండ్రా. ఏట్రా అలా మర్చిపోయాడు? రే, నాకైతే కన్ఫ్యూజింగ్గా ఉందిరా. తాగినంత దిగిపోయింది. మెల్లగా వాడికే గుర్తొస్తుందిలేరా, అంతవరకు ఎవరు చెప్పకండి. అదెలారా? అదేం తక్కువ అమౌంట్, 25 కోట్లు. చెప్పించే. సినిమా చూసారా? హలో, Good evening, sir. May I speak to Mr. Basha? నేనే చెప్పండి. Hi, sir. This is John, calling from Royal Bank of Canada. Actually, we are calling you for the purpose that we came to know that a huge amount of money is transferred to your account recently. So, if you are interested in investing in shares, ఏంటి? మళ్ళీ చెప్పండి. okay, sir. Regarding your recent transaction, 25 crores are transferred to your account. So, if you are interested in investing in shares, our bank has some special offers for you. So, what do you say, sir? Hello? 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 అమ్మయ్యా, చేతికొచ్చినవి వీడి మతిమరుపు రోగం వల్ల పోయాయి అనుకున్నాం. సాక్షాత్తు ఆ దేవుడే వీడికి ఫోన్ చేసి దారి చూపించాడు. 25 crores? అలా వచ్చిన డబ్బుతో ఎవరి లైఫ్లో వాళ్ళు స్థిరపడతారు.